ఈ నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి హాస్టల్కి ఏం పంపించమన్నదో చెప్తానన్నాను కదా, ఇదిగోండి. అదేంటి ఏం పంపించమన్నదో అని పైనాపిల్ చూపిస్తున్నారు. ఇంట్లో కట్ చేసుకోవడానికే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అట్టాడి హాస్టల్లో ఎట్లా కట్ చేసుకుంటారబ్బా అని మాత్రం అనుకోవద్దు. పైనాపిల్ తోటి కేసరి చేసి పంపించమన్నదండి. మా అమ్మాయికి అయితే పైనాపిల్ కేసరి చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడైనా ఈ మధ్య చాలా తగ్గించాను, చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు చెప్తే ఎట్లనైనా ఓన్లీ ఇంట్లో అయితే షుగరు రవ్వ ఉంటుంది, కానీ నాకు ఇట్లా కేసరి పౌడర్ పెట్టుకోవడం చాలా తక్కువ ఉండి ఏదైనా కావాలంటే అది చిన్న బాటలు ఎసెన్స్ ఎట్లా తెప్పించుకుంటాను. స్టాక్ అయితే అట్లాంటివి పెట్టుకోను అన్నమాట. ఇంకా కేసరి చేయాలంటే ఖచ్చితంగా అది కొంచెం మోతాదులైనా ఉండాలి కదా లుక్ వైజ్కి. ఇంకా అట్లనే సెట్ చూసినా కుదరలేదు నాన్న. నేను ఇప్పుడు చేసి పెట్టినా కూడా నైటు పొద్దునండి మా ఆయన బయలుదేరేది చల్లగా అయిపోతుందిలే. తనకైతే అస్సలు చల్లగా అయితే ఇంకా ముట్టుకోదండి. అలాంటప్పుడు ఎందుకమ్మా డాడీ అయితే ఉదయం బయలుదేరడం అన్నట్లు ఇంకా సర్లే ఎటు చూసినా కుదరలేదండి కేసరి చేయడానికి. అది వేరే పచ్చిగా ఉంది. 3 డేస్కి చూడండి, మొన్న నైట్ తీసుకొస్తే ఇప్పటికి పండిందన్నమాట. ఇంక ఇప్పుడైనా ఇంకా మేము కట్ చేసుకొని తింటాం. మా అమ్మాయి చెప్పిన తర్వాత నాకు కూడా కేసరి తినాలనిపించిందని, కానీ చేయను. మా అమ్మాయి వచ్చిన తర్వాతే చేసుకుంటా. తను చెప్పి మేము చేసుకొని తినాలంటే బాగోదు కదా, తినబుద్ధి అవ్వదు. ఇట్లుంటుందండి పిల్లలు. మా అమ్మాయి అయితే ఇంట్లో ఉంటే ఇట్లా అడిగేది కాదు, కానీ అండి ఇంకా డేట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మాయిని అడిగితే వద్దు మమ్మీ నాకు పెట్టద్దు, డేట్స్ నాకు వద్దన్నది. ఇంకా నేనైతే ఇంకా పెట్టలేదన్నమాట. ఊరికి వేస్ట్ చేసి ఎండబెట్టి ఆడ పడేస్తుందిలే అన్నట్టు. ఈ డేట్స్ అయితే చాలా బాగుంటాయండి. మాకు ఎప్పుడు స్టాక్ ఉంటాయి, అయిపోయే కొద్దిగా తెచ్చుకుంటుంటాము. చూడండి ఎంత సాఫ్ట్ ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి అన్నమాట డేట్స్ అయితేని. ఇట్లా కవరింగ్ చేసి పెట్టేసేయాల, లేకుంటే ఎండిపోతాయి. చాలా బాగుంటాయండి డేట్స్. ఇంకా తెచ్చిందేమో మా అమ్మాయి కోసమే, కానీ ఇంకో అడిగితే వద్దన్నది. ఇంకా మేమే పెట్టేసుకున్నాము. తినదు, వద్దన్న తర్వాత మళ్ళీ ఎందుకు పంపించావు అన్నట్టు. ఇంకా తినది ఎండబెట్టి ఆడ పడేస్తుంది లేని ఇంకా నేనైతే పంపించలేదు. ఉంటుంది ఓకేనండి. శనగపిండితోటి సన్న కారప్పు చేసి ఇంకా అటుకులు ఉన్నాయండి, అటుకులతోటి ఇంకా మిక్చర్ చేసి పంపించాను. ఇంకా అన్ని ఫ్రూట్స్ కొద్దిగా ఇట్లుంటుంది. పిల్లలు అప్పుడప్పుడు చేసి పంపించమంటే అది మా ఆయన అప్పుడప్పుడు అనుకొని బయలుదేరాడు. ఇట్లా ఉంటుందండి హాస్టల్లో పిల్లలు. ఇంకా ఎప్పుడు ఏం కావాలని అడుగుతారో తెలియదు, ఇట్లుంటుంది. ఓకే, మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? ఓకే, బాయ్ అండి.